నూనం మృత్యురుపైతి మామితి యదా చింతా హి పుంసో భవేత్. ప్రాణే ప్రీతిమపాకరోతి స తదా స్వం వీక్షితుం కాంక్షతి. కిం మాతః సవిరక్త ఏవమపి సంసారే హఠాద్రజ్యతే. శంకే మీన ఇవోదకం ముదుదధిం ప్రాప్తుం సయత్నే భవేత్. ప్రాప్తుం సయత్నే భవేత్. ఆత్మానుభవ నివేదనం స్వీయ కావ్యం. శ్రీనివాసిని వ్యాఖ్య. మనిషికి ఎప్పుడైతే చావుకు సంబంధించిన ఆలోచన కలిగి అది మనకు తప్పదు అని మనిషి ఆలోచిస్తాడో అప్పుడు వెంటనే ప్రాణం మీద ఆశపోయి అసలు నేనెవరు, నేను ఈ శరీరం నుండి పోతే మళ్ళీ ఈ లోకంలోకి వస్తానా అనే ప్రశ్నలు మొదలై అవి తానెవరో తెలుసుకోవాలనే ఆశను పుట్టిస్తాయి. ఈ విధంగా జీవితంపై విరక్తిని పొంది ఆత్మను గురించి తెలుసుకోవాలని అనుకుంటూనే మరల మనిషి మాయ చేతికి చిక్కిపోతాడు. ఓ పరమేశ్వరి, ఇలా మనిషి చక్కని వైరాగ్యాన్ని పొంది కూడా ఎందుకు మరలా సంసారంలో అనురాగానికి లొంగిపోతున్నాడు? అయితే నేను ఒకటి ఊహిస్తున్నాను. అదేమిటంటే, జాలరి చేతికి చిక్కిన చేప ఎలాగైతే నీటిని పొందాలనే ప్రయత్నం చేస్తుందో ఆ విధంగా మనిషి కూడా మృత్యువును తలచుకొని మాయా అనే జాలరికి చిక్కినా కూడా తాను ఆత్మానందం అనే సముద్రాన్ని పొందడానికి ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు అని. యనమండ్ర శ్రీనివాస శర్మ. అస్య శ్లోకస్య శ్రీనివాసిని వ్యాఖ్య. మాం మృత్యుః ఉపైతి అర్థాత్ మమ యదా కదాచిత్ మరణం భవిష్యత్యేవ నూనం ఇతి పుంసః యదా చింతా భవేత్ తదా స పుమాన్ స్వప్రాణే ప్రీతిమపాకరోతి. తదర్థస్తు జీవనేచ్ఛాం పరిత్యజతి తతః స్వం ఆత్మానం వీక్షితుం కాంక్షతి. కింటు జీవనేచ్ఛా పరిత్యాగపూర్వక స్వాత్మాకాంక్ష కించిత్కాలమేవ భవతి తస్య. హే మాతః, హే పరమేశ్వరి, ఏవం స పుమాన్ సాంసారిక విషయత్వ విశిష్ట వస్తుషు ప్రాణాదిషు ప్రీతిం పరిత్యజ్యాపి కిం పునర్హఠాత్ సంసారే రజ్యతే అర్థాత్ సంసారే అనురాగీ భవతి. అహమత్ర ఏవం శంకే యత్ యథా మత్స్యగ్రాహిణ్యా కయాచిత్ బలాత్ గృహీతో మీనః ఆత్మానం రక్షితుం స్వస్థానం ఉదధిం ప్రాప్తుం ఇచ్ఛతి తథైవ మాయయా బలాద్ గృహీతః జీవః యదా జాలబంధే మీన ఇవ మృత్యుబంధే ఆత్మానం వర్తమానం స్మరతి తదా స్వస్థానం నిరతిశయానందరూపం ముదుదధిం ఆనందసాగరం ప్రాప్తుం కదాచిత్ ఏవం ఆత్మజిజ్ఞాసుః భవతీతి. భవదీయః యనమండ్ర శ్రీనివాస శర్మ.